ఇంటి దగ్గరికి ఒక ఆయ వచ్చి మీకు ఉన్నటువంటి రేషన్ కార్డు తీసేస్తాం, అది ఇది గుడ్డు గూసని తీసేసుకోపో అని చెప్పాను అన్న. హల్లెలూయా. తీసేసుకోపో అని చెప్పాను అన్నాను. ఇక ఆమె ఏంటబ్బా ఇంత మూర్ఖంగా మాట్లాడి ఎంతో ఒకళ్ళు దేవుడు నమ్ముకుంటే ఇంత చేయటా అన్నాను. హల్లెలూయా. అట్లా నమ్ముకోబట్టి ఎట్టుండా, లేకపోతే నువ్వు రోడ్లు ఏమన్నా తిరగవు అని చెప్పాను. అమ్మో అట్నే నమ్ముకోయో లేనిపోయిందో నీ రేషన్ కార్డు ఉంటుంది అనుకుంటూ పోయింది. హల్లెలూయా. వాస్తవం అండి, నిజం. నేను రోడ్డును వస్తేనే ఇళ్లలో చదువుకుంటారు. అంతకుముందు గుంటూరులో అంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తిని, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేతిలో పడ్డాను. భయంకరమైనటువంటి ప్రమాదం అంతా తొలగించి అద్భుతంగా ఒక మనిషిగా చేసి మనుషుల్లో మనిషిగా నడిపిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అద్భుతంగా మార్చుకుంటాడు ఆయన. మీ కుటుంబాలుగా మార్పు చెందుతారు. అందుకే మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది జనమగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు వెళుతున్న రూట్ అంతా కూడా మార్పు చెందుతారు. మార్పు చెందాలంటే నీలో మార్పు ఉండాలి.